ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది మా గిరిజనుల జీవితాలు. కాబట్టి జీవో నెంబర్ 3 తొలగించబడ్డది. కాబట్టి ఆ ప్లేస్లో మరొక జీవోని చట్టం చేయాలి. అలాగే మా గిరిజనులకి 100% ఉద్యోగాలు నియమించాలి. అలాగే స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి మా గిరిజనులందరికీ ఉద్యోగ ఉన్నత కల్పించాలని ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది కనుక అమలు చేయకపోతే ఏ ప్రభుత్వం అన్నది కూడా మేము లెక్క చేయము. మేముంటేనే ప్రభుత్వాలు నిలబడి ఉన్నాయి. మేముంటేనే ఈ చట్టాలన్నిటికీ కూడా మేము గిరిజన ప్రాంతంలో మేము ఉల్లంఘించకుండా కాపాడుకుంటున్నాం. కాబట్టి మాకు స్పెషల్ డిఎస్సి మా గిరిజనులకి కావాలని చెప్పి ఈరోజు మా గిరిజన ప్రాంతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా చట్టం చేయకపోతే కనుక ఇంకా ఉధృతం చేసి గిరిజన ప్రాంతం గతంలో ఎలా కాలినడకనే వెళ్ళేటట్టు ఎలా ఉండిందో ఆ విధంగా ఎటువంటి బళ్ళుని కూడా మేము వదలకుండా మేము బంద్ చేస్తామని కూడా ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు లేకపోవడం వల్ల ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులంతా కూడా రకరకాల వ్యసనాలకి గురవుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ నియామకాలు జరగకపోవడం వల్ల ఈరోజు 400 పోస్టులు జనరల్ డిఎస్సిలో 400 పోస్టులు ప్రకటిస్తే అది కేవలం 6%లో 24 పోస్టులు మాత్రమే గిరిజన నిరుద్యోగులకు వర్తిస్తుంది. అందులో ప్రమోషన్స్ 17 పోస్టులు పోగా కేవలం 7 పోస్టులే. అంటే 400 పోస్టులు ఓన్లీ గిరిజనులకు వర్తించవలసినటువంటి సందర్భం ఉంటే కేవలం 7 పోస్టులతో ఈరోజు గిరిజనులకు చేతి దులుపు కార్యక్రమం ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. లేని పక్షంలో కొత్త జీవో తీసుకొచ్చి 100% గిరిజన నిరుద్యోగులకు 100% ఉద్యోగ నియామకాలు చేయాలని గిరిజన నిరుద్యోగుల సంఘం అధ్యక్షులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇటీవల మెగా డిఎస్సి రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఆదివాసులకు తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈరోజు ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ఎటువంటి ఆదివాసులకు అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో 100% ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నినాదంతో ఈరోజు మేము రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మన్యం బంద్కు ఆదివాసీ ప్రజానీకం సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది విజయవంతంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పౌర హక్కుల సంఘాలు ఉత్తరాంధ్ర ఇవాళ ఏదైతే గిరిజన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో జరుగుతున్నటువంటి మన్యం బంద్కి ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో మరి దాన్ని పక్కాగా అమలు చేయాలని, ఇవాళ గిరిజన పోస్టులను ఇవాళ జనరల్ పోస్టులు చేసినట్లయితే ఇవాళ గిరిజన యువత పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ప్రజా సంఘాల ఐక్యవేది నుంచి ప్రశ్నిస్తున్నాము. ఈ రోజుకే ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వందలాది మంది గిరిజనులు అలసబాట పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేయాలని, అలాగే జీవో నెంబర్ 3ని కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రస్తుత మరి హైకోర్టు న్యాయవాది మరి మాజీ న్యాయమూర్తి భారత్ జై భీమ్రావ్ పార్టీ జాతీయ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మరి ఇవాళ హైకోర్టులో 2-3 రోజుల క్రితం మరి దాఖలు చేయడం జరిగింది. మరి సారు కూడా ఏదైతే మరి అల్లూరు సీతారామరాజులో ఈరోజు జరుగుతున్నటువంటి మన్యం బంద్ కూడా సంపూర్ణంగా అన్నగారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇదే మరి ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,
ఈరోజు బంద్ కాదు, అవసరం అనుకుంటే మేము దేనికైనా మరి భవిష్యత్ కార్యాచరణపై మరి ప్రజా సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరొకసారి ఇవాళ ఆదివాసుల మనుగడ కోసం మరి మేమంతా కూడా నిరంతరం ఉద్యమాలన్నవి కొనసాగిస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మరొకసారి ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సిని అమలు చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ప్రభుత్వానికి. ధన్యవాదాలు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.